రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సుమారు గంట పాటు కీలక సమావేశం కొనసాగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖులు కీలక అంశాలపై చర్చించారు. టాలీవుడ్ చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు కీలకంగా మారాయి. సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి వినియోగించాలన్నారు. కుల గణన సర్వే ప్రచార కార్యక్రమాలు తారలు సహకరించాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, స్పెషల్ గా టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. ఇక సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రేజింగ్ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలన్న సీఎం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో సినీ ఇండస్ట్రీ సపోర్ట్ ఉండాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్నారు సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని తేల్చి చెప్పారు. అందరూ సీఎంలో ఇండస్ట్రీని బాగానే చూసుకుంటున్నారని దర్శకుడు రాఘవేంద్రరావు, ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందన్నారు. దిల్ రాజును ఎఫ్టీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయన్నారు రాఘవేంద్రరావు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేశారని, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లోనే నిర్వహించాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అన్నారు హీరో నాగార్జున. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నాగార్జున. రైట్ మొత్తానికైతే సినీ పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ తో పెట్టిన మీటింగ్ ముగిసింది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ లో. పవన్ చెప్పండి, మొత్తానికి భేటీ ముగిసింది. సో ఈ భేటీలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి పవన్? సీఎం రేవంత్ రెడ్డితో సినిమాకు సంబంధించిన సినిమా పెద్దలంతా కూడా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగింది. సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి దానిపైనే పూర్తిగా యొక్క చర్చ కూడా ప్రారంభమైంది. అందులో ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఎవరైతే కేసుకు సంబంధించి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఉన్నారో స్వయంగా యొక్క సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారంలోనే ఒక మహిళ చనిపోయింది. అతను ఒక్కసారిగా కారులో నుంచి ఓపెన్ టాప్గా బయటికి రావడము, అందరికీ అభివాదం చేయడము, ఒక చేతులు ఊపడంతో అభిమానులంతా ఒక్కసారిగా అతను చూడడానికి, అతను ముట్టుకోవడానికి తన కారు వైపు రావడంతో చుట్టూ 50 మంది బౌన్సర్లు ఉన్నారు. వారంతా కూడా సామాన్య ప్రజలను, అభిమానులను, ప్రేక్షకులను, సినిమా చూసే వాళ్ళంతా పైన ఒక్కసారిగా వారిని వెనక్కి నెట్టేయడంతో వారంతా కూడా తొక్కిసలాట జరిగింది. వెనక్కి నెట్టేయడంతోనే పూర్తిగా ఈ యొక్క సిచ్యువేషన్ కూడా కంట్రోల్ అదుపు తప్పింది అనేది మాత్రము పోలీసులు ఒక వీడియో ద్వారా కూడా దీనికి సంబంధించి సినిమా ప్రముఖులందరూ కూడా 10 నిమిషాల పాటు యొక్క వీడియో కూడా చూపించారు. అందులో అల్లు అర్జున్ తప్పడం వల్ల ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు అనేది మాత్రము ప్రధానంగా మొదటి చర్చ ఏదో ప్రారంభమైందో అప్పుడే యొక్క అంశాన్ని కూడా పోలీసులు పూర్తిగా యొక్క వచ్చిన వారందరూ కూడా అర్థమైన రీతిలో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత మాత్రము అల్లు అర్జున్ సంబంధించిన నేపథ్యము ప్రెస్ మీట్ పెట్టి తనకు పర్మిషన్ ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే అంశంగా మాట్లాడారు. అందుకే దీనికి సంబంధించి దీనికి సంబంధించి పర్మిషన్ ఉంది, అందుకే వెళ్ళారని చెప్తున్నారు. పర్మిషన్ పోలీసులు తామే ఇవ్వాలి, కానీ తాము ఇవ్వకుండా తన వద్ద ఎలాంటి పర్మిషన్ ఉందో తనకు చూపించాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నకు మాత్రము అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాని తర్వాత యొక్క సినిమా సంబంధించి బెనిఫిట్ షో కావచ్చు, బౌన్సర్ల విషయం కావచ్చు, సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డితో యొక్క చర్చ కొనసాగింది. దాదాపు గంటన్నర చర్చలో మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ మాత్రము సంధ్యా థియేటర్ అంశం, దాని తర్వాత సినిమాను ఇంకా తెలంగాణలో ఇంకా ఎలా
పెంపొందించాలి, ఇంకా పైకి ఎలా తీసుకురావాలి, ఒక కాన్క్లేవ్ ఏర్పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా కూడా ఇటు తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఒక కాన్క్లేవ్ కూడా ఏర్పాటు చేయండి. దానికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. తమకు ఎలాంటి శాంతి భద్రతలు కావచ్చు, అంతేకాకుండా తమకు ప్లేట్స్ కావచ్చు, వాటన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా పూర్తిగా బాధ్యత ఉంటుందనే ఒక అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు సినిమా రేట్ల విషయంలో కూడా చాలాసేపు చర్చ జరిగింది. సినిమా రేట్లు మాత్రం ఇక పెంచేది లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. బెనిఫిట్ షో కావచ్చు, ఫ్రీ రిలీజ్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా సినిమా రేట్లకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు మాత్రం ఇవి జరగవని చెప్పి చాలా కరాఖండిగా ఏ అంశాన్ని చెప్పారో ఈరోజు మీటింగ్లో కూడా అదే అంశాన్ని దీనికి సంబంధించి పూర్తిగా సూచనలు జారీ చేశారు. అయితే దీనిపైన మాత్రము సినిమాకు సంబంధించిన కొంత పెద్దలు మాత్రము సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఎందుకంటే తాము ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తాము, ఆ ఒక్క రోజులోనే ఈ యొక్క సినిమా కలెక్షన్ కూడా తమకు వస్తుంది. ఒక్కసారిగా దీనిపైన మళ్ళా తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం అలాంటి అంశాలను ఇంకోసారి ప్రతిపాదించదు, తాము ఇంకోసారి చెప్పొద్దనే ఒక అంశాన్ని కూడా సానుకూలంగా సినిమాకు సంబంధించిన పెద్దలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ లొకేషన్స్ కావచ్చు, హైదరాబాద్లో షూటింగ్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఒకవైపు అన్నపూర్ణ స్టూడియో ఉంది, మరోవైపు రామోజీ ఫిలిం సిటీ స్టూడియో ఉంది, అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది, పద్మలయ స్టూడియో ఉంది. వీళ్ళు ఇక్కడ స్టూడియోలో కూడా సినిమాలు కూడా వేలాది మంది సినిమా సంబంధించిన కూడా చిత్రీకరణ కొనసాగాయి. ఇక్కడ కూడా అంతేకాకుండా హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా చాలా సినిమాలు కూడా తీశారు. అలాంటి లొకేషన్స్ను మీరు వాడుకునే ముందు కూడా పోలీసు పర్మిషన్ తీసుకుంటే పోలీసులే స్వయంగా భద్రత కల్పిస్తారు. ఆ సినిమా సంబంధించిన షూటింగ్లో ఎక్కడ అలజడి కాకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం. కానీ చాలామంది ఎలాంటి లొకేషన్లకు అనుమతి తీసుకోరు. అక్కడ షూటింగ్ తీస్తే అక్కడ గొడవలైన నేపథ్యం కూడా చూసాము. అప్పుడు పోలీస్ వ్యవస్థకి మళ్ళీ తామే ఫిర్యాదు ఇస్తారు. అలాంటి అంశాలను కూడా పూర్తిగా ఒక సమావేశంలో కొనసాగాయి. మొత్తానికి మాత్రము చిన్న సినిమాలకు కూడా తాము పవన్, మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందున్న జనరేషన్లో సినిమాల కంటెంట్ వేరు, ఇప్పుడున్న సినిమాల కంటెంట్ వేరు. అప్పుడున్న సినిమాల కంటెంట్ను చూసి సినిమాలు 50 రోజులు, 100 రోజులు, ఆఖరికి 700 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి టైంలో కంటెంట్ ప్రధానంగా లేనటువంటి ఈ సిచ్యువేషన్లో, ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల ద్వారా తాము పెట్టిన అమౌంట్లో సగం అమౌంట్ను రికవరీ చేసుకోవడానికి అని చెప్పేసి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు పెట్టారు. సో ఇప్పుడు ఇవి తీసేస్తే సినిమాకు ఎంతవరకు నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఒకప్పుడు సినిమా తీస్తే మాత్రము ఇటు సమాజం పట్ల ప్రతి ఒక్క పౌరుడు ఎలా ఉండాలి, మరోవైపు కుటుంబ నేపథ్యంలో ఎలా ఉండాలి, అంతేకాకుండా ఇందులో కొన్ని సెంటిమెంట్స్ సీన్స్ కూడా ఉంటున్నాయి. కానీ ఇప్పుడున్న సినిమా కాన్సెప్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తము డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, అంతేకాకుండా నేరాలు ఎలా పాల్పడాలి అనే ఒక అంశాలపైన కూడా సినిమాలు పెద్ద ఎత్తున వేలాది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి మరీ సినిమా తీస్తున్నారు. దానికి బెనిఫిట్ షో అంటున్నారు, సినిమాకు సంబంధించిన ఒక సినిమా టికెట్ పెంచమంటున్నారు. వీటన్నిటి కూడా ఒక తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ పౌరులు ఎలాంటి యొక్క సమావేశాలు, ఎలాంటి యొక్క మెసేజ్ ఇస్తున్నారు సినిమాకు సంబంధించి, ఒక మంచి ఒక కంటెంట్ ఉన్న సినిమాని తీయాలి. కానీ ఇక్కడ కూడా ఎలాంటి సినిమాలు రావట్లేదు అని మాత్రము ప్రధానంగా ఒక చర్చ కూడా వచ్చింది. మరోవైపు చూస్తే ఇందులో మాత్రము చిన్న సినిమాలకు తాము కూడా సానుకూలంగా ఉంటాము, అంతేకాకుండా పెద్ద సినిమాలకు కూడా సానుకూలంగా ఉంటాము అనేది మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇందులో కొన్ని అంశాలను కూడా వారితో మాట్లాడారు. ఎందుకంటే చిన్న సినిమాలు సగం షూటింగ్లోనే ఆగిపోతాయి, వారికి సంబంధించి ఆర్థిక పరమైన అంశం కూడా ఉంటుంది. వాటిని కూడా తమ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దానిపైన కూడా తాము సానుకూలంగా ఉన్నామని చెప్పి కూడా ఈ యొక్క మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన అంశంగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం గంటన్నర పవన్, ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒక అంశం ఏంటంటే చారిత్రక నేపథ్యం, అలాగే తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని అయితే చెప్పారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే ఇందులో చూస్తే మాత్రం తెలంగాణ నేపథ్యం కావచ్చు, అంతేకాకుండా హైదరాబాద్ నేపథ్యం, ఇలాంటి నేపథ్యంలో సినిమాలు ఒక కంటెంట్ ద్వారా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా బలగం సినిమాకు సంబంధించి చూస్తే మాత్రము బలగం సినిమా కూడా తెలంగాణ నేపథ్యం కావచ్చు, గ్రామీణ నేపథ్యం ఈ యొక్క నేపథ్యంలోని సినిమా వచ్చింది. అలాంటి సినిమాలు తీయాలనే ఒక సూచన కూడా జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇలాంటి కొన్ని సినిమా అంశాల పేర్లను కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి సినిమాలు తీస్తే తాము ఖచ్చితంగా ఆ యొక్క సినిమా పరిశ్రమకు అనేక విధాలుగా అందుబాటులో ఉంటాము, వారు చెప్పిన విధంగా వింటామనేది మాత్రము చాలా ఖచ్చితంగా
విధంగా చెప్తున్నారు. కానీ అసభ్యకరంగా సన్నివేశాలతో సినిమా తీయొద్దని చెప్పి కూడా మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా ఇందులో కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఆ సూచనల మేరకే ప్రతి సినిమా ఉండాలి. డ్రగ్స్కి సంబంధించి ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఇలాంటి సినిమాలకు వేలాది కోట్లాది రూపాయలు పెట్టి తీయడం వల్ల పూర్తిగా పౌరులు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా చూస్తే సామాన్య ప్రజలు చూస్తే మాత్రము ఎంతో హాయిగా ఉంది, ఎంతో అని బయటికి రావాలి. కానీ అన్ని ఫైటింగ్ సన్నివేశాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇలాంటి పూర్తిగా సన్నివేశాలతో తెలంగాణ ప్రజలు కావచ్చు చెడుదారి పట్టే అవకాశం ఉంటుంది. అలాంటి సినిమాలు ఇక్కడ నుంచి తగ్గించాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా తాము పోలీసుకు సంబంధించిన వ్యవస్థ సినిమా పట్ల ఎప్పుడు కూడా కఠినంగా వ్యవహరించదు. వాళ్ళు సానుకూలంగా అంశాలన్నీ కూడా సినిమా సంబంధించిన అంశాలను కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా పరిశీలించిన దాని తర్వాత కొన్ని కండిషన్ ద్వారా ప్రతి ఈవెంట్కి కూడా తాము అనుమతి ఇచ్చామనేది మాత్రం మరోసారి తెలంగాణ పోలీసులు కూడా గుర్తు చేశారు సినిమాకు సంబంధించిన పరిశ్రమకు. ఎందుకంటే ఎంత పెద్ద ఈవెంట్ నిర్వహించినా పోలీస్ వ్యవస్థ మాత్రము ఖచ్చితంగా వారికి భద్రత కల్పించి ఆ ఈవెంట్ శాంతియుతంగా కొనసాగే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లామనే కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన వారి ఒక ఈవెంట్లో 500 మంది ప్రజలు అభిమానులు పడితే అంతే కాకుండా 1000కి సంబంధించిన టికెట్లు ముద్రించి ఇతర ప్రజలకు సంబంధించి వారు పనిచేయడం ద్వారా చాలామంది 1000 మంది వచ్చిన అక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే స్థలం తక్కువగా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల శాంతి భద్రత పూర్తిగా అదుపు తప్పుతుంది. అలాంటి అంశాలను కూడా లేవనెత్తారు. ఎక్కడ ఎంత పబ్లిక్ ఉంటుందో అంత టికెట్లు మాత్రమే జారీ చేయాలని చెప్పి కూడా ఇందులో ప్రధానంగా ఎజెండాగా ముందుకు కొనసాగింది. ఓవరాల్గా చూస్తే మాత్రము సమావేశం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఇంకా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది మాత్రము సినిమాకు సంబంధించి పెద్దలు మరికొద్ది సేపట్లో ఆ యొక్క మీడియా సమావేశం కూడా పెట్టి సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి చర్చలు కొనసాగాయనేది మాత్రము ప్రధానంగా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అలాగే సినీ పెద్దల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా ఉంచారు సీఎం రేవంత్. సో ఈ ప్రతిపాదనలలో ముఖ్యంగా ఏదైతే టికెట్ల రేటుపై సంబంధించి ఒక సెస్ విధించారు. ఈ సెస్ని ఏం చేస్తారంటే ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చదువులకు యూజ్ చేస్తారు. సో దీని పరంగా మరి సినీ పెద్దలు ఏం చెప్పారు దీనిపై? అయితే దీనికి సంబంధించి దీనిపైన చర్చ కూడా కొనసాగింది. అయితే ఒక సినిమాకు సంబంధించి దాంట్లో లాభాలు వస్తాయి, మరొక సినిమాలో నష్టం వచ్చినప్పుడు దీంతో వచ్చిన డబ్బు అక్కడ తాము ఒక నష్టాన్ని పూడ్చుకుంటామనేది మాత్రం కొంత మీరు చెప్పినా కూడా తెలంగాణ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించలేదు. లాభం వస్తే మాత్రం వారు కూడా సమాజక సేవ చేయాలి, పేదలకు కూడా వారు సహాయంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది పేదలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని కూడా మీరు దృష్టిలో కొనసాగించిన వచ్చిన కొద్ది మొత్తంలో లాభాల్లో కొంత అక్కడ డబ్బును వెచ్చించాలి. వారు కూడా ఈ యొక్క సినిమాకు సంబంధించి పరిశ్రమ పట్ల సామాన్యులు కావచ్చు, పేదలు కూడా చాలా సానుకూలంగా ఉంటారు. వారిపైన ఇంకా అభిమానం పెరుగుతుంది అనే అంశాన్ని కూడా పూర్తిగా లేవనెత్తిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా మాత్రము ఈ యొక్క మీటింగ్లో అనేక అంశాలపైన కూడా చర్చ కొనసాగింది. ఆ చర్చల్లో భాగంగా చూస్తే ఇంకా చాలా అంశాలపైన కూడా ఇంకా మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. సినిమాకు సంబంధించిన వారు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాని తర్వాత మనకు అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, మరి మొత్తానికి సినీ పెద్దలు ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించినట్లేనా? అయితే కొన్ని ప్రతిపాదనలు అంగీకరించారు, కొన్ని ప్రతిపాదనలను మాత్రము నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకున్న దాని తర్వాత ఇటు క్యాబినెట్లో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా పెద్ద దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా పెట్టారు. వారు ఇతర మంత్రులతో దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది వారి ప్రతిపాదనల పట్ల కూడా తామకు త్వరలో చెప్తాము, దానికి సంబంధించి కూడా త్వరలో ఆన్సర్ ఇస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా వారికి చెప్పారు. వారికి కూడా కొంత సమయం కూడా కోరారు. కాబట్టి ఇందులో మరికొంత సమయం దాని తర్వాత మరోసారి భేటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే భేటీలో అన్ని అంశాల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే 2-3 సార్లు భేటీ అయితేనే ప్రతి అంశానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈరోజు మాత్రం చిరంజీవి మాత్రము రాలేదు ఒక సమావేశానికి, అతను గైహాజరయ్యారు. ఎందుకంటే షూటింగ్ షెడ్యూల్ వల్ల తను రాలేకపోయానని ఒక మెసేజ్ను ఇతర సంబంధించిన సినిమా ఎవరైతే మీటింగ్కి వచ్చారో వారు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. అయితే సినిమా సంబంధించిన షెడ్యూల్ ఉన్నా కూడా ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకొని వస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమావేశంగా ఉంది కాబట్టి ఇందులో సీఎం మన చిరంజీవి పాల్గొంటే బాగుండేదనే ఒక అంశాన్ని కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మాత్రం ప్రతి అంశం పైన కూడా చాలా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మీటింగ్ మాత్రం సక్సెస్ఫుల్గా అయింది అనుకోవచ్చు. మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు దీనిపైన ఇంకా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
పవన్, అలాగే సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే మూవీస్లకు బాగా ఎక్కువగా కలెక్షన్ల పరంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అలాంటి టైంలో రిలీజ్ అయ్యే 3 సినిమాలు ఉన్నాయి. సో అటు బాలకృష్ణ సినిమా అగ్ర హీరోలైనటువంటి, అలాగే వెంకటేష్ సినిమా, అలాగే మరోపక్క రామ్ చరణ్ మూవీ కూడా ఉంది. ఈ 3 సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ పరంగా బెనిఫిట్ షోలు టికెట్ల రేటు అనేది రద్దు చేస్తే తీవ్ర ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి మినహాయింపు ఉందా అని సినీ పెద్దలు కూడా సీఎం రేవంత్ను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే సంక్రాంతిలో దృష్టిలో పెట్టుకొని 3 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్, వెంకటేష్, బాలకృష్ణ యొక్క 3 సినిమాలు కూడా సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికే చిత్ర సంబంధించిన యూనిట్ కూడా పూర్తిగా కంప్లీట్ కూడా చేసింది. అయితే ఇందులో టికెట్లకు సంబంధించిన రేట్ల విషయంలో మాత్రము తెలంగాణ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఏ మొత్తంలో ఎక్కువ మొత్తంలో టికెట్లు కలెక్ట్ చేసే అవకాశం లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో సమావేశం కూడా చెప్పారు. కానీ మాత్రం సినిమా పెద్దలు తాము కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీసాము, ఈ యొక్క 3 సినిమాలకు మినహాయించండి అన్నా కూడా తెలంగాణ ప్రభుత్వము ఒప్పుకున్నట్టుగా లేదు. అంతేకాకుండా బెనిఫిట్ షోలు కూడా తాము అనుమతి లేదు. అసెంబ్లీ సాక్షిగా ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు తాను మాట ఇచ్చాను కాబట్టి మరొకసారి ఈ యొక్క విషయాన్ని మాత్రం తన వద్దకు తీసుకురావద్దు అనేది మాత్రము సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వారితో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ దీనికి సంబంధించి మాత్రము సినిమాను టికెట్లు పెంచే అవకాశం కూడా లేదనేది మాత్రం ఇటు మనకు ఒక క్లారిటీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే సినిమాలు పెంచితే మాత్రం తెలంగాణ ప్రభుత్వమే మాట తప్పినట్లయితుంది. ఇతర రాజకీయ ప్రతిపక్ష నేతలు అప్పుడు ఊరుకునే ఉండదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పడని ఒక మాట కూడా ఉంటుంది. కాబట్టి సినిమాకు సంబంధించిన టికెట్లు మాత్రము పెంచే అవకాశం లేదనేది మాత్రం కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే సినిమా బాగుంటే తెలంగాణ ప్రజలే చూస్తారు. సినిమాకు సంబంధించిన కంటెంట్ ఉంటే తెలంగాణ ప్రజలే ఒకటి కాదు 2 సార్లు కూడా చూస్తారు, టికెట్ కొనుక్కొని మరీ చూస్తారు. కాబట్టి అందులోనే ఏదున్నా మీరు డబ్బులు సర్దుబాటు చేసుకోవాలి, అందులోనే లాభాలు పొందాలని మాత్రం ప్రధానంగా ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సూచనలకు కొన్ని అంగీకరించిన, కొన్ని మాత్రం వారు సినిమాకు సంబంధించిన పెద్దలు వారిలోనే వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇలా అయితే సినిమాకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద సినిమాలు తీయలేమనేది మాత్రం ప్రధానంగా ఇటు డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు వారు చర్చించుకుంటున్నారు. అయితే దీనికి మరోలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మాత్రమో మరికొద్ది రోజుల్లో కూడా ఒక ఆన్సర్ దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అలాగే డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు తీసేటప్పుడు సినిమాల స్టార్టింగ్లో ముందు ఒక 5 నిమిషాల నిడివి ఉన్నటువంటి డ్రగ్స్కి సంబంధించిన ఒక వీడియో కూడా ప్లే చేయాల్సి ఉంటుందని స్పష్టంగా ఆయన డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి చెప్పారు. సో అలాంటి టైంలో సినీ ఇండస్ట్రీ కూడా పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఒక టైం అయితే కుదిరింది ఇటు సినీ పెద్దలకు అటు సీఎం రేవంత్ రెడ్డికి ఒక భేటీ. ఈ భేటీలో దాన్ని ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. డ్రగ్స్కి సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా క్యాంపెయినింగ్ చేయాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే ఖచ్చితంగా డ్రగ్స్కి మాత్రము సినిమా సంబంధించిన అంతా కూడా దూరంగా ఉండి తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక 5 నిమిషాల పాటు వీడియో కూడా వారు చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేయాలి. అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించిన అవగాహన సదస్సులో కూడా అగ్ర హీరోలే మెయిన్గా పాల్గొనాలి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఒక కండిషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన నిర్మూలన విధంగా అవగాహన సదస్సులు పెడితే మాత్రము చిన్న హీరోలు వస్తున్నారు, కానీ పెద్ద హీరోలు మాత్రం ఎవరు కూడా రావటం లేదు. వారంతా కూడా కేవలం సినిమాకు సంబంధించిన దానిపైన ఉంటారు, కేవలం వ్యాపారమే చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు కావచ్చు, పౌరులకు సంబంధించి వారికి అవగాహన సదస్సులో పాల్గొన్నారు అనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లో కూడా మనకు తెలిసిన అంశంగా ఉంది. వీటిని కూడా సినిమాకు సంబంధించిన వారంతా కూడా బాధ్యతగా వహించి ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే తెలంగాణ సమాజానికి మాత్రము మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలి. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన వాడకాలకు సంబంధించి సినిమా తీయొద్దు. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు పోలీసులు స్పందించారు. కొన్ని సినిమాల్లో అసభ్యకర సన్నివేశాలు కూడా ఉంటాయి. చిన్న పిల్లలకు అసభ్యకర సన్నివేశాలకు సంబంధించిన సినిమాల పైన కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డ్రగ్స్కు తీసుకున్న సన్నివేశాల వైపైన పోలీసులు మొదటిసారిగా నోటీసులు కూడా జారీ చేశారు. ఇలాంటి వాటిపైన డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ప్రధానంగా ఇటులో దీనికి సంబంధించి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ సమావేశంలో మొదటగా పోలీసులు దూకుడుగా వ్యవహరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి
సానుకూలంగా స్పందించి ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. ఇందులో ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు మంత్రి యొక్క సినిమాకు సంబంధించిన మంత్రి మీకు అందుబాటులోనే ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని కలవండి, వారితో మాట్లాడండి, వారు మా దృష్టికి తీసుకొస్తారు, ప్రభుత్వం దృష్టికి. దానికి తర్వాత దానిపైన ఎలా స్పందించాలని మాత్రం తాము సానుకూలంగానే స్పందిస్తాం. ఎందుకంటే ఈ యొక్క పరిశ్రమ వల్ల దీనికి సంబంధించి అటు తెలంగాణ కంటెంట్ ఉన్న సినిమాలు తీసే దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరికీ తెలుస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో యొక్క మీటింగ్లో కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మాత్రం సక్సెస్ఫుల్గా కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక మొత్తానికైతే కమాండ్ కంట్రోల్లో సినీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి యొక్క భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇటు సినీ పెద్దలు అటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య పలు డిస్కషన్స్ అయితే కొనసాగినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మొత్తానికి సినీ పెద్దల సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసింది. సో ఈ డిస్కషన్లో ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిపాదనలు అయితే సినీ పెద్దల ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ భేటీ ముగిసింది, ఎంతసేపట్లో బయటికి వచ్చే అవకాశం ఉంది? ప్రెస్ మీట్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? రత్నకుమార్. అందరూ కూడా ఈ రోజు సినీ ప్రముఖులు అంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వీడి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక గంటకు పైగానే ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. మనం విజువల్స్ లో కూడా గమనించినట్లయితే ఇటు నిర్మాతలు కావచ్చు, అలాగే దర్శకులు, హీరోలు ఇక్కడకు సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు గంటకు పైగా జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో అనేక కీలక అంశాలను చర్చించడం జరిగింది. ముందుగా ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద ప్రధానంగా చర్చించారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ అనేది, ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అనేవి ఆ ప్రభుత్వానికి దక్కాలి అనే దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులందరూ కూడా సినీ ప్రముఖుల దృష్టిలో ఉంచి కొన్ని విషయాలను కూడా చర్చించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. సో వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, అలాగే ఇతర అటు బెనిఫిట్ షోల రద్దు అంశాలు, మరోవైపున టికెట్లు రేట్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావన రావడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా గమనించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమావేశం అనంతరం ఆయన తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ విజువల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగడంతో సమావేశం అనంతరం కొంత చిట్ చాట్ అనేది కూడా నిర్వహించిన అనంతరం సినీ ప్రముఖులు